ఏబీసీ అనేటువంటిది చట్టసభల్లో చట్టం చేయబోతున్నారు. ఒక అంటే మామూలుగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక చాలా వరకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక మీరు కూడా సీనియర్ అయిపోతున్నారు సార్. సీనియర్ నాయకులుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ కాదు, సీనియర్ రాజకీయాల్లో వచ్చి కేవలం 3 సంవత్సరాలు అయింది. నాకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు రాజకీయాల్లో. ఇది 4వ సంవత్సరం. సరే, నేను మీరు వర్గీకరణ గురించి మాట్లాడారు. కాంశీరామ్ గారు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. ఇస్కి ఉత్నా సంఖ్యా భారీ ఉస్కి ఉత్ని భాగాదారి అన్నారు. అంటే మేమెంతో మాకంతా అన్న నినాదంతో నచ్చిందే ఈ వాదన. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఒక చికెన్ ఫ్రై చేసి దాన్ని చెట్టు కట్టి తినే వ్యక్తులందరూ కాళ్ళు చేతులు కట్టేసి ఊరిస్తున్నది. అంతమించి ఇంకోటి కాదని అనిపిస్తున్నది. నిజంగా వర్గీకరణ చేయాలంటే 2 నిమిషాల పని. అది సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాలలను మోసం చేస్తుంది, నేతకానీలను మోసం చేస్తుంది, మహర్లను మోసం చేస్తుంది, అందరికన్నా ఎక్కువగా మాదిగలను మోసం చేస్తుంది, బీసీలను మోసం చేసింది. వాళ్ళంతా కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అన్ని కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి రావాల్సిన రాజ్యాంగ ఫలాలు నచ్చినా వీళ్ళు ఇవ్వరండి. వాళ్ళ గుండెల్లో లేదు. సమస్య ఏంటంటే వాళ్ళకి ఏముంటది అంటే, ఎదురు భయ మేము డబ్బులు పెట్టొచ్చినాము, మేము మీ ఓట్లను కొనుక్కున్నాం, మీరు మాకు పుక్కెట్కి వేయలేదు, మీరు ఏమైనా లొల్లు పెట్టండి, మేము మాకు ఇష్టమైంది మేము చేస్తాం, మేము 4 సంవత్సరాలు ఉంటాం అనే ధోరణే వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది తప్ప, ఒక జెన్యున్ గా వాళ్ళ గుండెలను స్పృశించి వాళ్ళ గుడిసెల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళు చదువుకునే పాఠశాల దగ్గరికి పోయి వాళ్ళతో కలిసి అన్నం తిని వాళ్ళ క్లాస్ రూమ్ లో కూర్చొని వాళ్ళకి ఎలాంటి పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు అని తెలుసుకొని, వీళ్ళ గుడిసెల్లోనే ఎందుకు వస్తున్నారు, కూలీలుగానే ఎందుకుంటున్నారు తరతరాలుగా అన్న విషయాన్ని శోధించి వాళ్ళని కూడా వీళ్ళ పిల్లల్లాగా బిజినెస్ మెన్లుగా చేసే లక్ష్యం, ఆ నిబద్ధత కాంగ్రెస్ పార్టీకి లేదండి, ఉండదు. అది నాకు తెలిసినంత వరకు దేశంలో కేసీఆర్ గారు లాంటి మొండి రాజకీయ నాయకులతోనే అవుతుంది కానీ వీళ్ళతో కాదండి. ఆయన ఒకసారి కన్విన్స్ అయిందంటే వదలరు కేసీఆర్ గారు. సో అలాంటి నిబద్ధత, అలాంటి పట్టుదల కాంగ్రెస్ లో ఒక్కరికి కూడా లేదండి. ఇది దురదృష్టకరం. ఫైనల్ సార్, లాస్ట్ సార్, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 10% రిజర్వేషన్ పెంచుతున్నారు, బీసీ సామాజిక వర్గానికి 42% శాతం పెంచుతున్నారు, ఓన్లీ ఎస్సీ కులాలకు సంబంధించి 15% ఇచ్చేసి వాళ్ళు ఇక్కడి నుంచి ఆగమని చెప్తున్నారు. కానీ మనకు 18 జనాభా తామస ప్రకారం మనం 18% 20% పెంచుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ దాని మీద ఏ మాత్రం కూడా శుద్ధి లేకుండా అణచివేతలో భాగమే అని చెప్పొచ్చా ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి? ఇది ఎవరు కూడా 100% అండి, 100%. సార్ మీకు డౌట్ ఎందుకు అందులో? సార్ ఎస్సీలకు కూడా రిజర్వేషన్ పెంచాలి. ఎందుకు పెంచకూడదు? వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, 18% పెరిగింది. 18% వరకు పెరిగినప్పుడు వాళ్ళ రిజర్వేషన్ 18% ఇవ్వాలి. 50% రిజర్వేషన్ ఉండాలనే వాదన కరెక్ట్ కాదండి. గతంలో తమిళనాడులో దీని మీద ఒక చట్టం సార్, తమిళనాడులో కూడా తమిళనాడులో 69% పెట్టి దాన్ని 9th షెడ్యూల్ లో పెట్టడం జరిగింది, తెలిసిన విషయం. సో ఇప్పుడు దేశంలో అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు. మరి ముఖ్యంగా మీరు అన్న ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఇంకా ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది రాను రాను. సో మరి ఆ సంఖ్యాపరంగా జనాభా పరంగా ఆ నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న ఎస్సీ వర్గీకరణ కోసం మరి రకరకాల కమిషన్లు వేసిండ్రు. అదేవిధంగా మొన్న జనాభా గణన జరిగింది, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది, 2024లో మరి రేవంత్ రెడ్డి జనాభా గణన మళ్ళీ చేశారు రాష్ట్రంలో సర్వే కోసం. సో దాంట్లో క్లియర్ గా తెలిసి వస్తున్నది ఏంటంటే ఎస్సీల సంఖ్య పెరిగింది. పెరిగిన వాళ్ళను ఈ 15%కే కుదించడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంతా రాజ్యాంగ ఫలాలు అందేటట్టుగా చూడాలి. అంత వీనత వరకు కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది. మేమైతే ఎస్సీల సంఖ్య పెరిగింది కాబట్టి, ఎస్టీల సంఖ్య పెరిగింది కాబట్టి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచాలి. అది 50% పైన కూడా పెంచాలి. లేకపోతే మాత్రం వీళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది.